హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్వి వ్లాగ్స్. ఈరోజు అయితే మేము ఆద్వికం తీసుకొని లుంబిని పార్క్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మేమైతే ఇంకా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరకు అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ చూడండి, రష్ అయితే మామూలుగా లేరనమాట. ఇక్కడ మా ఆద్విక ఫస్టే పరిగెత్తేసి ఇంకా నేను ఎక్కడున్నానా అనేసి అయితే వెతుక్కుంటుంది. చూడండి, స్టాచ్యూ అయితే చాలా పెద్దదనమాట. ఇంకా లోపల లైబ్రరీ అవి అయితే ఉన్నాయి, అవి అయితే ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట. ఓన్లీ ఇక్కడ బయట మాత్రమే జస్ట్ ఫొటోస్ తీసుకొని అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరనే పక్కన అయితే చిన్న పార్క్ ఉందన్నమాట. ఆ పార్క్లోనే ఒక కొండ కూడా ఉంది. అక్కడ పైకి ఎక్కితే మొత్తం కనిపిస్తుంది అనమాట. చాలా నీట్గా, చాలా బాగుంది. ఇంకా ఒక్కటే పైకి వెళ్ళేసి మంచిగా ఆడుకుంటుంది అనమాట. చూడండి, ఇక్కడైతే అందరు మొత్తం ఫొటోస్ అయితే తీసుకుంటున్నారనమాట. మనం ఇక్కడ నుంచి చూస్తే ప్రసాద్ ఐమాక్స్ కూడా కనిపిస్తుంది. మీలో ఎంతమందికి కనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేసేయండి గైస్. ఇంకా కొండపైకి అయితే ఎక్కేసామన్నమాట. చూడండి ఎంత బాగుందో, చాలా నీట్గా అయితే ఉందన్నమాట. ఇక్కడ అందరు కూర్చొని మంచిగా రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకా స్నాక్స్ అయితే కొనుక్కొచ్చుకొని కూడా తింటున్నారనమాట. చాలా బాగుంది. ఇక్కడైతే ఫస్ట్ వాటర్ ఫాల్ ఉండేదన్నమాట. నైట్ ఏమన్నా వేస్తారేమో తెలీదు. మేము వెళ్ళినప్పటికైతే ఏం లేదు, ఓన్లీ వాటరే ఉన్నాయి ఒట్టిగా. చాలా బాగుంటుంది. ఇప్పుడు మేమైతే పైకి ఎక్కుతున్నాము. చూడాలి, మా అధిక ఫాస్ట్గా పరిగెడుతుందనమాట. చెప్తుంది చూడండి. పైకి ఎక్కిన తర్వాత చూపిస్తాను. పైకి అయితే ఎక్కేసామన్నమాట. చూడండి, తిరుగుతూనే ఉంది మా ఆద్విక అయితే. ఇక్కడ స్టాప్ లేకుండా చూడండి. పైన నుంచి వ్యూ చూపిస్తాను, చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. పైన నుంచి చూడండి అంబేద్కర్ విగ్రహం ఎలా ఉందో. నేను ఒక సైడ్ కూర్చొని ఉంటే ఒక్కటే స్టెప్స్ అయితే దిగేసి కిందకైతే వెళ్తుందనమాట. చూడండి ఎంత ధైర్యంగా వెళ్తుందో మా ఆద్విక. నేను వెళ్తే నువ్వు పో అనేసి అంటుంది. నేను వెళ్ళిపోవాలా పైకి? నువ్వు కింద ఆడుకుంటావా? ఓకే మర్రా, నేను వెళ్ళిపోవాలంట పైకి, తను వస్తుందంట. మా ఆద్విక ఒక్కటే మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా ఆడుకుంటుంది అనమాట. ఇంట్లో ఒక్కటే ఉండి బయటికి తీసుకెళ్తే బాగా తిరిగి ఆడుకుంటుంది. చూడండి ఎంత మంచిగా ఆడుకుంటుందో. ఈవినింగ్ టైంలో వెళ్ళామన్నమాట. సన్సెట్ కూడా చాలా బాగుంది. 6 అరౌండ్ అలా ఉంటుంది టైం వచ్చేసి. ఇక్కడ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందంటే అంత బాగా ఎంజాయ్ చేస్తుంది. క్లైమేట్ కూడా కొంచెం మంచిగా ఉన్నదన్నమాట ఆ రోజైతే, మేము వెళ్ళిన రోజు. ఇంకైతే ఇక్కడ ఆద్వికకు బోర్ కొట్టేసింది. ఇంకా పద వేరే పార్కుకి వెళ్ళాము వాటర్ దగ్గరికి అనేసి అయితే అంటుంది. వాటర్ అయితే ఎంత పిచ్చో, వాటర్ దగ్గర అయితే మంచిగా ఆడుకుంటుంది అనేసి ఇంకా మేమైతే ఇక్కడ నుంచి అయితే ఇంకా నడుచుకుంటూ అక్కడికైతే వెళ్తున్నాం. ఎన్టీఆర్ గార్డెన్ కానీ లేదంటే లుంబిని పార్క్ దగ్గరకైనా కానీ వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. మేమైతే ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసాము. ఇంకా బయటకు వచ్చి కొంచెం దూరం నడవంగానే క్యామెల్ అయితే కనిపించింది. క్యామెల్ ఎక్కుతావా అంటే ఎక్కుతానన్నది. సరే అని తీసుకెళ్తే దగ్గరకు తీసుకెళ్ళిన తర్వాత భయపడి ఏడుస్తుందనమాట నేను ఎక్కను అనేసి. ఇంకా సర్లే ఎక్కను అంటుంటే ఇంకా వచ్చేసాము. ఇంకా దారిలో ఐస్ క్రీమ్ తీసుకొని ఇంకా ఐస్ క్రీమ్ తింటూ సెక్రటేరియట్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. చూడండి ట్రాఫిక్ అయితే ఎంత ఉందంటే అంత ఉంది. ఈ ట్రాఫిక్లోనే వెళ్ళాము. ఇక్కడైతే ఇంకా మేము నడుచుకుంటూ సెక్రటేరియట్ దగ్గరకు అయితే వచ్చామన్నమాట. చూడండి, అక్కడి నుంచి ఇక్కడ వరకు అయితే నడిచాము. ఇంకా ఇప్పుడు లుంబిని పార్క్ దగ్గరకు అయితే వెళ్తున్నాం అనమాట. చూడండి, ట్రాఫిక్ కూడా చాలా ఫుల్గా ఉందన్నమాట. మా ఆద్విక చూడండి ఎలా నడుస్తుందో మంచిగా. మా ఆద్విక కూడా అక్కడి నుంచి అయితే మంచిగా నడిచిందనమాట. ఎత్తుకో అని మాత్రం అనలేదు, ఎందుకంటే ఐస్ క్రీమ్ తింటూ వచ్చింది కాబట్టి నడిచిందనమాట. ఫైనల్గా మేమైతే లుంబిని పార్క్లోకి అయితే వచ్చేసామన్నమాట. చూడండి ఎంత రష్ ఉన్నారో. ఇక్కడైతే వాటర్ అయితే పడుతున్నాయి. మా ఆద్విక చూడండి ఉరుకుతుంది ఇంకా అక్కడికి, వాటర్ దగ్గరికి. వాటర్ అంటే ఎంత పిచ్చో చూడండి. అక్కడ ధైర్యంగా వెళ్తుందో భయం లేకుండా.
లోపల అయితే బోటింగ్ కూడా ఉందన్నమాట. వెళ్దామని అనుకున్నాం, చాలా క్యూ అయితే ఉన్నదన్నమాట. టికెట్ తీసుకోవడానికే 1/2 అవర్ పట్టింది. కానీ ఇంకా ఆర్థిక ఏడుస్తుంది, అందులో నైట్ అవుతుంది అనేసి అయితే వచ్చేసాం మేమైతే. లుంబిని పార్క్లో నుంచి చూడండి బిర్లా మందిర్ ఎంత మంచిగా కనిపిస్తుందో, లైటింగ్స్ వేశారు చూడండి, బాగా కనిపిస్తుందో కదా. ఇక్కడైతే మేము కాసేపు అయితే కూర్చున్నాం అనమాట పార్క్లో. ఇలాగా మా ఆద్విక ఏమో ఆడుకుంటుంది చూడండి. అప్పుడెప్పుడు వెళ్ళిందో వాటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. అలాగా కాసేపు అయితే ఆడిపించుకొని అయితే బయటకు అయితే వచ్చేసామన్నమాట. బయట అయితే సెక్రటేరియట్కి లైటింగ్స్ వేశారు చూడండి, ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా బయటకు వచ్చిన తర్వాత చూడండి రష్ ఎలా ఉన్నారో. అక్కడి నుంచి ఇక్కడ రోడ్డు పైకి రావడానికి చాలా టైం పట్టిందనమాట. ఇక్కడ అన్ని ఫుడ్ స్టాల్సే ఉంటాయి కాబట్టి రష్ అయితే ఎక్కువ ఉన్నారు ఇక్కడైతే. ఇదన్నమాట వీడియో. మన వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.